ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2025 సంవత్సరం డిసెంబర్ 4 మార్గశిర మాసంలో వచ్చేటువంటి మార్గశిర పౌర్ణమి, అది లక్ష్మీ గురువారం రోజు విశిష్టత ఏమిటో, ఈరోజు లక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలో, అలాగే ఈరోజే జరుపుకునే దత్త జయంతి విశిష్టత ఏమిటో, అసలు పౌర్ణమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో, ఈరోజు ప్రత్యేకతలు ఏమిటో అనే విషయాల గురించిన పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. లక్ష్మీనారాయణలకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసాలలో మార్గశిర మాసం ఒకటి. ఈ మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత ప్రత్యేకత కలిగి ఉంది. ఈ సంవత్సరం మార్గశిర పౌర్ణమి మార్గశిర మాసంలో విశేషంగా జరుపుకునేటువంటి లక్ష్మీ వారాలలో 2వ లక్ష్మీ గురువారం రోజు ఈ మార్గశిర పౌర్ణమి వచ్చింది. మార్గశిర మాసంలో వచ్చే మార్గశిర పౌర్ణమిని అగహన పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఆచరించి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజించడంతో పాటు చంద్రుణ్ణి కూడా పూజిస్తారు. ఇలా చేయడం వల్ల జీవితంలో అడ్డంకులు దొరుకుతాయని పండితులు చెబుతున్నారు. మార్గశిర పౌర్ణమి రోజున త్రిమూర్తులు దత్తాత్రేయ అవతారంలో జన్మించారు. అందుకే ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని దత్త జయంతి పండుగగా జరుపుకుంటాం. దత్త జయంతి రోజున గురుదత్తుణ్ణి పూజించడం వల్ల త్రిమూర్తుల అనుగ్రహం లభిస్తుందని, భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్మిక. ఈ 2025 సంవత్సరం మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం పౌర్ణమి తిథి డిసెంబర్ 3 బుధవారం ఉదయం 10:28 ప్రారంభమై డిసెంబర్ 4 గురువారం ఉదయం 8:04 ఈ పౌర్ణమి తిథి అనేది ముగుస్తుందండి. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి సూర్యోదయానికి పౌర్ణమి తిథి డిసెంబర్ 4 ఉన్నది. కాబట్టి ఈ 2025 సంవత్సరం మార్గశిర పౌర్ణమి, కోర్ల పౌర్ణమి, దత్త జయంతి పండుగను డిసెంబర్ 4 గురువారం రోజు జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఈ మార్గశిర పౌర్ణమి రోజు జరుపుకునేటువంటి లక్ష్మీ వార వ్రతం వల్ల ఏడాదిలో మిగిలిన 11 మాసాల్లో కూడా అష్టలక్ష్మి వైభవం కలుగుతుందని చెబుతారు. అలాగే మార్గశిర పౌర్ణమి రోజు దాన ధర్మాలు చేయడం, లక్ష్మీదేవిని పూజించడం వల్ల సంతోషం, మానసిక ప్రశాంతత, శ్రేయస్సు లభిస్తుందని చెప్తారు. ఈ రోజున చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల చంద్రదోషం తగ్గి మానసిక రుగ్మతలు, ఆందోళన వంటివి తగ్గి మానసిక శాంతి కలుగుతుందని నమ్మకం. అలాగే పౌర్ణమి రోజు ఇంట్లో కానీ దేవాలయాల్లో కానీ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించిన, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం కథ విన్నా ఎంతో శుభప్రదం. మార్గశిర మాసంలో వచ్చే 2వ లక్ష్మీ గురువారం రోజు అమ్మవారికి అట్లు తిమ్మనంని మహానైవేద్యంగా సమర్పిస్తారు. హిందూ పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు తన కోరలు తెరుచుకొని ఉంటాడు. దీంతో అనేక రకాల వ్యాధులు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఈ కోరల పున్నమి యమధర్మరాజుకు ఎంతో ప్రీతికరమైంది. ఈరోజు యమధర్మరాజును పూజించడం వల్ల శాంతించి అనుగ్రహిస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. మార్గశిర పౌర్ణమినే కోర్ల పౌర్ణమిగా జరుపుకుంటాము. కోర్ల పౌర్ణమి రోజున కుడుములు చేసి వాటిని కొరికి కుక్కలకు వేయడం కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. శునకం కాలభైరవుడి వాహనంగా చెప్పబడుతుంది. కాబట్టి ఇలా చేయడం వల్ల ఆ స్వామి అనుగ్రహం కూడా లభిస్తుందని పెద్దలు చెప్తున్నారు. అందుకే ఈ మార్గశిర పౌర్ణమినే కోర్ల పౌర్ణమి అని కుక్కల పండుగగా కూడా వ్యవహరిస్తారు. ఈరోజు కుక్కలకు సజ్జబూరెలు, తెప్పాల చెక్కలు ఆహారంగా పెట్టడం వల్ల నరక బాధల నుండి విముక్తి పొందవచ్చని నమ్మకం. పురాణాల ప్రకారం దత్తాత్రేయ స్వామిని ముక్కోటి దేవతల అవతారంగా భావిస్తారు. ఈ స్వామివారికి 3 తలలు, 6 చేతులు, శంఖం, చక్రం, త్రిశూల ఆయుధాలు, తన వెంట 4 శునకాలు, గోమాత కూడా ఉంటాయి. ఇలా త్రిమూర్తుల స్వరూపం కలిగిన ఏకైక దేవుడైన దత్తాత్రేయుణ్ణి కలియుగ ప్రత్యక్ష దైవంగా నమ్ముతారు. ఈ స్వామివారిని ఆరాధిస్తే త్రిమూర్తులను ఆరాధించినట్టేనని చాలామంది నమ్ముతారు. త్రిమూర్తుల స్వరూపంగా భావించే ఈ స్వామిని సన్యాసి లేదా బ్రహ్మచారి అని పిలుస్తారు. కనుక ఈయన్ని గురు దత్తాత్రేయుడిగా పిలుస్తారని పురాణాల్లో పేర్కొన్నారు. దత్తాత్రేయుడిని పూజించిన వారికి జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయని, సకల సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని
పండితులు చెప్తున్నారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.